మిగిలిపోయిన చపాతీతో ఇలా హెల్తీగా ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోండి. ఆయిల్ వేసి వేడైన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోండి. జీలకర్ర కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకుందాం. నేను క్యారెట్, ఆలు ఇంకా టొమాటో వేసాను. మీరు ఆనియన్స్, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అయితే వేగడానికి నేను ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేసి కొద్దిసేపు వేస్తున్నాను. ఈలోపు మన చపాతీని ఇలా రోల్ చేసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కకైతే పెట్టేసుకుందాం. నేను ఇలా నూడిల్స్ లాగా కట్ చేస్తున్నాను కదా, మీరు క్యూబ్స్ లాగా అలాగే రాంబస్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత తీసుకొని వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి కలిపేయండి. ఈ రెసిపీలోకి ఎక్కువ సాల్ట్ అయితే పట్టదండి, కొంచెమే పడుతుంది, తక్కువే వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక స్పెషల్ మసాలా అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ అంతా దీనివల్లే మనకి ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి మ్యాగీ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. మసాలా వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేయండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఇలా చపాతీ ముక్కలను అయితే యాడ్ చేసుకొని కలిపేద్దాం. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే వెజిటేబుల్స్ ఎక్కువ రేషియోలో కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈక్వల్గా అయితే వేసాను. అయిపోయిందండి మన రెసిపీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే మన రెసిపీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది.